హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి తనదైన ముద్ర వేసుకున్నటువంటి పోలీస్ అధికారి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అదే సందర్భంలో సమాజం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. పోలీస్ కమిషనర్గా లేదా పోలీస్ అధికారిగా పనిచేయడానికి రాజకీయాలకి ఉన్న తేడా మీకు ఏమైనా కనిపిస్తుంది? నాకేం తేడా కనిపించటంలా. అక్కడైనా సమాజం కోసం ఒక చట్టబద్ధమైనటువంటి పరిమితులకు లోబడి పనిచేసేవాళ్ళు. ఇక్కడైనా రాజ్యాంగానికి లోబడి కొన్ని ప్రజల సామాజిక కట్టుబాట్లకు లోబడి, సంప్రదాయాలకు లోబడి, సంస్కారానికి లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. రెండిట్లోనూ ప్రజాహితం కోరి పనిచేసేటప్పుడు పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు. అక్కడ అందరూ మనకి గౌరవం ఇస్తారు, ఇక్కడ వచ్చేటప్పటికి మనం గౌరవం ఎక్కువ ఇస్తుండాలి. ఆ తేడా కూడా నాకేం అనిపించటం లేదు. అక్కడ మీకు పోస్టుతో వచ్చే గౌరవం మీ గౌరవం కాదు కాదు, దానికి ఎప్పుడు వాల్యూ ఇవ్వకూడదు. దట్ వాజ్ అ రిఫ్లెక్టెడ్ గ్లోరీ ఆఫ్ యువర్ పొజిషన్. దానికి కళ్ళు చెదిరిపోయి మనం భ్రమంలో మునిగితే తప్పు చేసిన వాళ్ళు. అక్కడైనా ఇక్కడైనా మన గౌరవం ఏంటంటే మన క్యారెక్టరే మన గౌరవం. మనం సరైన వాళ్ళం అయితే ఎవరైనా గౌరవిస్తారు, లేనప్పుడు అక్కడున్నా గౌరవించరు. ఏదో ఆ టైంకి నమస్కారం పెడతారు తప్ప బయటికి వెళ్ళి ఈడు పెద్ద ఎదవరా అనుకుంటారు. కాబట్టి మనిషికి తేడా ఏమి ఉండదండి దాంట్లో దీంట్లో. నేను మిమ్మల్ని కమిషనర్ స్థాయిలో ఉన్నప్పటి నుంచి చూశాను. అవును, 2003 ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ TV9 ప్రొడక్ట్స్ మీరు. ఆ రోజున ఉన్న ఆ స్పీడ్ అంటే అప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జస్ట్ రౌడీలని కంట్రోల్ చేసే విధానం అప్పటిదాకా ఒక రకం ఉంది. అరెస్టులు కూడా చేసి నగర బహిష్కరణలు కూడా చేసే విధానాన్ని మీరు తీసుకొచ్చారు. ఆ రోజున మీ మీద ప్రెషర్ ఏం రాలేదా? లేదు పాపం, అసలు ఆ రోజుల్లో మమ్మల్ని ఎవరో ప్రెషరైజ్ చేసేవాళ్ళు కాదు. ఏ మాట కామాట అప్పట్లో రంగం చెప్పాలంటే స్వర్ణయుగం పోలీసులకి. అది 2004 వరకు చాలా స్వేచ్ఛ అనుభవించేవాళ్ళు. ఈవెన్ ఎస్పీలుగా పనిచేసినప్పుడు కూడా అసలు ఎస్ఐ అనేవాళ్ళు మా ఇష్టం వచ్చిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. ఇన్స్పెక్టర్లు మా అనుమతి లేకుండా జిల్లాలో అడుగుపెట్టే సాహసం చేసేవాళ్ళు కాదు. డిఐజీలు కూడా పాపం వినేవాళ్ళు, రోజు వాళ్ళతో పడాల్సింది మీరు కదా, మీరే ఎంచుకోండిలే అని. ఎప్పుడన్నా ఒకళ్ళిద్దరిని వీళ్ళని తప్పదయా ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అని అంటే మేము కూడా ఏదో ఒక చోట అకామిడేట్ చేసేవాళ్ళం. కానీ అదర్వైజ్ చాలా స్వేచ్ఛ ఉండేది 2004 వరకు. ఓకే, 4 తర్వాత స్వేచ్ఛ తగ్గింది. 4 తర్వాత బాగా తగ్గిపోయిందండి స్వేచ్ఛ. అదేంటంటే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండేసరికి బాగా ఏదో ఆకలి కొన్న పులుల్లాగా 2004లో ప్రభుత్వం మారగానే జానారెడ్డి గారు పాపం చెప్పేవాడుగా కూడా హోంమంత్రిగా ఉండి, అవునండి మా వాళ్ళు ముందు వరుసలో భోజనం చేస్తారు, తప్పే ఉందలే అని చెప్పేవాడు. సో ఆ రకంగా నేను ప్రభుత్వం మారిన తర్వాత గమనించాను కదా, అసలు పోస్టింగ్లు అవి ఏవి కూడా అధికారుల చేతుల్లో ఉండేవి కాదు. అప్పటికి మార్చేశారు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఆ తర్వాత ఇక అది కంటిన్యూ అయిపోయింది. ఓకే, తర్వాత మొన్న మీరు 14-19లో చూసారు కదా, అప్పటికి ఎలా ఉండేది? 14-19లో ఇన్స్పెక్టర్ల పోస్టింగ్ ఏం చేశారో నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. కానీ డిఎస్పీల పోస్టింగ్ వరకు మేము పెద్ద రాజకీయ నాయకులు అసలు మాకెవరు కూడా చెప్పేవాళ్ళు కూడా కాదు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎవరో మీ పలానా డిఎస్పీని పలానా చోట అని అడిగేవాళ్ళు, కాకపోతే మేము చేయకపోయినా కానీ పెద్ద కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఈవెన్ బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో కూడా మేము ఆయనకి చెప్పకుండానే ఇతను మంచాడు సార్ వేస్తున్నాం అని చెప్పి వేసేసేవాళ్ళం. ఓకే ఓకే, ఆయన ఎప్పుడూ అబ్జెక్ట్ చేసేవాడు కాదు. డిఎస్పీల పోస్టింగ్ల వరకు నా ప్రమేయం ఉండేది కొంతవరకు, ఎందుకంటే ఆ బోర్డులో నేను మెంబర్ని కాబట్టి నాకు గుర్తు. ఆ తర్వాత 19 నుంచి ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. చూస్తా ఉంటే బాగా రాజకీయ ప్రమేయం ఎక్కువైంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా అదే రాజకీయ ప్రమేయం కొనసాగుతుంది. ఈ మార్పుకి కారణం ఏంటంటే నేతల్లో మార్పా లేకపోతే ఉద్యోగులలో మార్పు? నేతల్లో మార్పే, ఉద్యోగులు ఏం మారరు. అప్పుడైనా ఒకళ్ళే, ఇప్పుడు ఒకళ్ళే. ఓకే, నేతల్లో మార్పు, వాళ్ళ ఆలోచనలో మార్పే తప్ప పోలీసులు దేవుంది ఎట్లా పని చేయమంటే అట్లా చేస్తారు. అంటే సాధారణ నేను అప్పుడు చూసింది అయితే గనక పోలీసులకు సంబంధించినంత వరకు రౌడీలైనా రాజకీయ నాయకుడైనా ఎవరినైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడే సందర్భం ఉండేది. ఈవెన్ కలెక్టర్లు వీళ్ళతో కూడా చూసినటువంటి సందర్భం, అంటే నేను మంత్రుల్ని వీళ్ళనందరిని కూడా చూసాను, సుదీర్ఘంగా పనిచేశాం కాబట్టి ఫీల్డ్లో. మంత్రులని కూడా చాలా మంత్రులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్ని చాలా గౌరవించేవాడు. ఏమండి సారు
అని మాట్లాడేవాడు. దట్ రెస్పెక్ట్ వాజ్ మ్యూచువల్. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం అనేది ఆ రోజుల్లో మ్యూచువల్ గా జరిగేది. ఉండేది. ఒక రకంగా మంత్రులు కూడా డామినేట్ చేసేవాళ్ళు అధికారులు. సార్ మీరు ఇది చేయలేము మేము అక్కడ, కావాలంటే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అనే టైప్ లో మాట్లాడగలిగే పరిస్థితి ఉండేది. తర్వాత మారిపోవడానికి కారణం ఎక్కడొచ్చింది? కలెక్టర్లు పాపం ఏం చేసేవాళ్ళు నాకు ప్రత్యక్ష అనుభవం లేదు, కానీ మా వరకు నేను చెప్పగలుగుతాను. మేము ఎక్కడైనా వాళ్ళు అడిగిన దాన్ని రిక్వెస్ట్ ని అకామిడేట్ చేయలేకపోతే చెప్పేవాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. మరీ కాకపోతే సర్లే ఇక ఈయన ఇంతేలే, మనం ఏమి మార్చలేము, ఈయన పోయినాక చూసుకుందాంలే అని వెయిట్ చేసేవాళ్ళేమో. ఓకే. సో ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేదిలేండి. ఓకే. ఈ క్రిమినల్ కేసెస్ లో మార్చండి, కేసుని ఇట్లా మార్చండి లాంటి ప్రెషర్స్ ఏమైనా ఉండే? అసలు ఎప్పుడు లేదండి. నాకు గుర్తున్నంత వరకు నన్ను ఎవరో అటువంటి ప్రయత్నం చేయలే. అదృష్టవంతులు. అసలు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలే. అదే ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఇవాళ పరిస్థితి? ఇప్పుడు నేను సిస్టమ్ లో లేను కాబట్టి నేను ప్రత్యక్షంగా రుజువు లేకుండా మాట్లాడటం పద్ధతి కాదు. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కరెక్ట్ గా నాకు తెలియదు. ఓకే. అంటే లాస్ట్ ట్రిప్ చూసిన మీరున్న టైంలో చూసినప్పుడు 19 నుంచి 24 వరకు కూడా నన్ను ఉద్యోగం ఎక్కడ చేయనిచ్చారు, చేయలేదుగా. సో తెలియదు అప్పుడు కూడా. కాకపోతే ప్రత్యక్షంగా కనపడేదిగా కొన్నిసార్లు మరి దుర్మార్గంగా చేస్తున్నారు అనేది. కొన్ని కేసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ బాధితుల మీద కేసులు పెట్టడం, ఎస్సీల మీద SC/ST కేసులు పెట్టడం, ఇట్లాంటివి జరిగాయి. అది మరీ తేటతెల్లంగా తెలిసిపోతుంది. దానికి మీకు రుజువు అక్కర్లా. అంటే అది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జరిగేదా, లేకపోతే కింద ఉన్నటువంటి అధికారుల మీద కింద ఉన్న నాయకులు చేసేవాళ్ళ? పైనుంచి ఒక లైన్ వస్తే దాన్ని కింద ఉన్న వాళ్ళు అమలు చేస్తారు. ఓకే. ముఖ్యమంత్రి కార్యాలయం ఏమి అనరు, సర్లే మీ చావు మీరు చావండి అని చెప్పి వదిలేశారు అని అంటేనే కింద వాళ్ళు అట్లా బరి తెగిస్తారు తప్ప అటువంటి డైరెక్ట్. ఇప్పుడు 2004 వరకు ఉండేది. అప్పుడు కూడా ఎమ్మెల్యేలు అడిగేవాళ్ళు. ఈవెన్ పాపం దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ గా ఉండి కూడా మమ్మల్ని 1-2 అడిగేవాళ్ళు. అడిగితే కూడా మేము చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే చేయకూడని పనులు కాబట్టి చేసేవాళ్ళం కాదు, వినేవాళ్ళు. సో వింటారు అన్నప్పుడు మేము కూడా కొంచెం ధైర్యం చేస్తాం. ఆ లైన్ తెలిసిపోయినప్పుడు కింద వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతారు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అట్లాగే ఉంది, ఆంధ్రాలో ఒక చోట. విడిపోయిన తర్వాత తెలంగాణ పరిస్థితి అట్లాగే ఉంది, ఆంధ్ర పరిస్థితి అట్లాగే ఉంది. దీంట్లో అంటే పబ్లిక్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేయలేక వాళ్ళనే ఎన్నుకుంటున్నారా? దీని బేసిస్ మీద కొంత పొలిటికల్ ఇంపాక్ట్ అయితే పడుతోందిగా. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మీద ఉన్న సమ్ ఆఫ్ ది ఎలిగేషన్స్ ఆర్ మరీ అరాచకంగా నిరంకుశంగా ఉన్నాడు అనేది 2023లో వచ్చింది. అంటే మీకు ఈ ఒక్క విషయమే మీకు రాజకీయాలని సెంటర్ స్టేజ్ లో ఉండదుగా. అనేక అంశాల్లో ఇది ఒకటి. దాని కంట్రిబ్యూషన్ కూడా 2023లో తెలంగాణలోనూ ఉంది, 2024లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉందిగా. ఆ ఒక్కదాని వల్లే ఓడిపోయారని చెప్పలేం, కానీ అది కూడా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే అంతకుముందు పోలీసులకి అట్లా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు గారు ఓడిపోయారు కదా లెక్కనే. అందుకే నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తే గెలుస్తారు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ఓడిపోతారు అనేది కాదు. ఇక్కడ అనేక అంశాల్లో ఇది ఒక అంశం. దీన్ని ప్రజలు ఎంత సీరియస్ గా తీసుకుంటారో అది బిగబట్టుకుని ఎప్పుడు బయటపడతారో చెప్పలేం. అంటే లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ ఈ 2 కూడా ప్రజల జీవితాలతో నిరంతరం ముడిపడి ఉండే అంశాలు. కరెక్ట్. ఈ రెండిట్లలో కనుక దారి తప్పితే వ్యవస్థ నాశనం అవుతుంది. ఇప్పుడు 30-40 సంవత్సరాల పాటు రౌడీజాన్ని ఫేస్ చేసిన జనం, దాదాపు 50-60 సంవత్సరాలు ఫ్యాక్షనిజాన్ని ఫేస్ చేసింది. తర్వాత దారికి వచ్చింది ఆఫ్టర్ 95 తర్వాత దారికి వచ్చి మొత్తం రెండింటి కూడా అణిచేశారు చంద్రబాబు గారు ఉన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ స్టేట్ డివిజన్ తర్వాత విపరీతం అయిపోయింది ఈ 2 సిచ్యుయేషన్. అదే పరిస్థితి రాలా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా మీకు ఫ్యాక్షనిజం మళ్ళీ వెనక్కి రాలేదు, రౌడీయిజం ఏమి వెనక్కి రాలా. కాకపోతే కొంతవరకు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేది పెరిగింది. 2 చిన్న స్టేట్లు అయిపోవడంతో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైంది. అంటే మొదట్లో రౌడీయిజం ప్రారంభమైనప్పుడు కూడా నిదానంగా ప్రారంభమయ్యి ఒక రౌడీ మంచి పని చేస్తున్నాడు, మంచి న్యాయం చేస్తున్నాడు అని బిగిన్ అయ్యి, నా ఫ్యాక్షనిస్ట్ దగ్గరికి వెళ్తే నీతి చెప్తాడు, న్యాయం చెప్తాడని వెళ్ళి తర్వాత అట్లా పెరిగింది. ఏ పతనం కూడా ఒక రోజులో జరగదండి, ఓవర్ పీరియడ్ జరుగుతుంది. ఆ పతనాన్ని ముందే గుర్తించి దాన్ని అరికడితే బాగుపడతాం. రైట్. లేకపోతే ఒక స్టేజ్ లో ఇక మన చేయి జారిపోతుంది. రౌడీయిజంలో జరిగింది అదే, ఫ్యాక్షనిజం విషయంలోనూ జరిగింది అదే, ఈవెన్ కమ్యూనలిజం విషయంలో జరిగింది అదే, నక్సలిజం విషయంలోనూ జరిగింది అదే.
నక్సలిజం తలెత్తిన కొత్తలోనే పాలకులు కూర్చుని ఏరా ఇది సీరియస్ ఇష్యూలా ఉంది, దీన్ని ఏం చేద్దాం అని చెప్పి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుని ఉండుంటే నా ఉద్దేశంలో ఇన్ని వేల మంది చచ్చిపోవాల్సిన అవసరం వచ్చేది కాదు. మనం ఇనీషియల్ గా నెగ్లెక్ట్ చేశాం కాబట్టే అది ఒక కంట్రోల్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. రైట్, చాలా మంచి పాయింట్. ఇవాళ వాస్తవంగా మీరు పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా పార్టీలన్నీ, ఇప్పుడు జాతీయ ప్రాంతీయ పార్టీ. నేను చూసేది ఏమిటంటే పోయే కొద్దీ మొగుడు పెళ్ళాల 6 సంవత్సరాల తర్వాత ఒకళ్ళలాగా ఒకళ్ళు తయారవుతారు అంటారు చూడండి. అట్లా ఈ మెయిన్ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో కాలం గడిచే కొద్దీ ఒకదాన్ని ఒకటి అనుకరించి రెండింటి మధ్యన తేడా చెప్పలేని పరిస్థితికి వస్తాయి. అదొక న్యాచురల్గా జరిగేటటువంటి పరిణామం. ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే మీకు మూడో ఆల్టర్నేటివ్ లేదు అన్నప్పుడు ఉంటే నేనుంటా లేకపోతే నువ్వు ఉంటావు, అంతే కదరా. సరే కానీ నీ పద్ధతిలో నువ్వు పో, నిన్ను చూసి నేను నేర్చుకుంటా, నన్ను చూసి నువ్వు నేర్చుకో అనే పద్ధతికి అలవాటు పడిపోతాయి. ఇవాళ మన ప్రధాన పార్టీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయడం ప్లస్ ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజికల్ బేసిస్ ప్రాతిపదిక, ఒక విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళిక, మార్గం, ఆలోచన విధానం ప్రజల ముందు పెట్టాలి అనేది నాలోంచి అంతర్గతంగా తన్నుకొచ్చినటువంటి ఆలోచన. దాన్ని ప్రాక్టికల్గా ప్రజల ముందు పెట్టాలి అనేది నిర్ణయం తీసుకున్నాం. ఓకే, అంటే ఈ ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈ ఆల్టర్నేటివ్ అంటూ వచ్చింది జనసేన. ఇవాళ ఆల్టర్నేటివ్ తోనే వచ్చి గవర్నమెంట్లో కూడా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ని తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా అదే టెంపర్తో ముందుకు నడుస్తుంది. వాళ్ళు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ కుదురుతుంది. దాదాపుగా మీకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి, జనసేనకి, తెలుగుదేశంకి ఒక పక్కన, వైఎస్ఆర్సీపీకి ఒక పక్కన, రెండింటి మధ్యన పెద్ద తేడాలు మీరు ఏం చెప్పగలరు? చెప్పమంటే గబుక్కని చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి. నాయకులు వేరు, అది ఒకటి నేషనల్ పార్టీ, ఒకటి రీజనల్ పార్టీ, ఇంకొకటి సబ్ రీజనల్ పార్టీ అనండి పోయి. అయినా కానీ పెద్ద తేడా ఏం లేదు వాళ్ళందరి మధ్యలో మా ఉద్దేశంలో. సో దీనికంటే కూడా ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది మా ఉద్దేశం. అంటే విధ్వంస పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నుండి రాష్ట్రాన్ని కాపాడుతూ సన్మార్గ పాలన వీళ్ళు అందిస్తున్నారని కదా. సన్మార్గ పాలన కూడా సరిపడా అందించట్లేదు. ఆ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తారు అనే నమ్మకం కూడా సన్నగిల్లుతా ఉంది. నేను మొదటి నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి రోజు నుంచి చెప్తున్నది ఇదే. ఒక విధ్వంసాన్ని, ఒక అరాచకాన్ని 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించారు. మీరు చేయగలిగిన గొప్ప విషయం రాజకీయంగా, మీరు ఈ రాష్ట్రానికి చేయగలిగిన సేవ ఏదైనా ఉంది అని అంటే ఆ విధ్వంసం మళ్ళీ జరగకుండా ఈ రాష్ట్రాన్ని రక్షించండి. అది చెయ్యాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దుర్మార్గాలు, అరాచకాలు అన్నింటినీ మీరు రికార్డు మీదకి తీసుకురావాలి, వాటిని చట్టం ముందు నిలబెట్టాలి. ఎక్కడెక్కడైతే మీకు సరిపడా రుజువులు ఉంటాయో శిక్ష పడేలాగా చేయాలి. దాని మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి, అంతే తప్ప మిగిలినవన్నీ సెకండరీ. ముందు చేయండి, తర్వాత అప్పుడు బాధితులందరికీ కొంచెం న్యాయం చేయండి. వాళ్ళ భుజం మీద చేసి వాళ్ళు మళ్ళీ జీవితాల్లో నిలదొక్కునేలాగా చేయండి. ఆ పనుల్లో అది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి అని చెప్పి నేను మొదటి నుంచి అనుకుంటా ఉన్నా, చెప్పాను, చెప్పదలుచుకున్న వాళ్ళకి చెప్పాను కూడా. బట్ ఆ విషయం మీద దృష్టి పెట్టలేదు. చేశారు కదా వరుసనే చాలా మంది మీద అరెస్టులు, కేసులు, జైళ్లు, చాలా విషయాల్లో ఇవన్నీ వాళ్ళు సొంతంగా చేసుకున్నవే తప్ప ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికగా చేసింది లేదు. ప్రభుత్వంగా చేయలే. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి పులినోట్ల తలబెట్టి జైళ్ళకు పోయారు. వ్యక్తి అంటే అప్పుడు మొదట్లో అయితే కనుక పాత కేసులు, తెలుగుదేశం కార్యాలయం మీద దాడులు, గన్నవరం దాని మీద, లేకపోతే చంద్రబాబు గారి ఇంటి మీద దాడి, అట్లాంటి కేసులన్నిట్లో కూడా కేసులు పెట్టారు కదా. కేసులు అంతకుముందే ఉన్నాయి. వాటిని ఇంతవరకు ఒక కొలిక్కు కూడా రాలా. అవి ఇప్పుడు 1.5-2 ఏళ్ళు అయిపోయింది. మీరు ఎప్పుడు ఛార్జ్ షీట్ వేస్తారు, ఎప్పుడు విచారణ జరుగుతుంది? అది ఆ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన విషయంలో మళ్ళీ సిఐడికి ఇచ్చారు. అది ఎక్కడ ఉందో అతిగతి లేదు. ఆ గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టిన దాంట్లో ఏమో కొలిక్కి తీసుకురాలా. పట్టాభిని పట్టుకెళ్ళి దాదాపుగా చంపేసినంత పని చేశారండి. పోలీస్ స్టేషన్లో, ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో పడేసి
మొహానికి ముసుగు కప్పి సివిలియన్స్ తో కొట్టించారు కరెంట్ తీసేసి. ఆ కేసుని ఇంతవరకు పర్సూ చేసింది లేదు. రఘురామకృష్ణరాజు కేసుని ఇంతవరకు ఒక కొలిక్కి తెచ్చింది లేదు. ఎప్పుడు చేస్తారు మీరు? పటాభి ఇంటి మీద 3 సార్లు దాడి చేశారు. 3 సార్లు దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలీదా? అప్పుడు పోలీసులకు తెలీదా? రికార్డు ఉంటుంది, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉంటాయి. ఏది యాక్షన్? అతనే విట్నెస్ కాబట్టి ఇంకా పేర్లు కూడా చెప్తాడు కదా. సో ఇంత ఇంపార్టెంట్ కేసులను కూడా మీరు ఒక కొలిక్కి తీసుకురాకపోతే మీరు ఆ విషయంలో మీకు చిత్తశుద్ధి ఉందని ఎలా నమ్మాలి? అంటే లోపం ఎక్కడ? కమిట్మెంట్ లేదు అనిపిస్తోంది. అయ్యా ఎలక్షన్లు అయిపోయినాయి, మనం గెలిచేసాం, ఇక ప్రభుత్వం అధికారం చలాయించడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, లేకపోతే వచ్చిన అధికారాన్ని అనుభవిద్దాం అనే పరిస్థితి తప్ప అసలు ఎన్ని కష్టాల్లో ఉండి ప్రజలు అంత మూకుమ్మడిగా మీకు సపోర్ట్ చేసి గెలిపించారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్న దానికి మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా ఎదుగో మా వాడిని అరెస్ట్ చేస్తున్నారు, మా వాడిని జైల్లో పెడితే, లేకపోతే ఆ కులం ఈ కులం అన్న పాయింట్తో వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. కరెక్టే. దానికి భయపడుతున్నారా వీళ్ళు? భయపడే వాళ్ళు మరి తప్పులు చేయటం ఎందుకు? అవసరమే ఉంది. ఏమంటే ముందు దుష్ట శిక్షణ ముందు మీ బాధ్యత, శిష్ట రక్షణ రెండో బాధ్యత, మీరు తప్పులు చేయకుండా ఉండటం అనేది మూడో బాధ్యత. మీరు 1, 2 వదిలేసి మూడో పని చేస్తా కూర్చుంటే దాని మీకు వాళ్ళకి తేడా ఉందని ఎట్లా అనుకోవాలి? వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అట్లాంటివి. మీరే అంటున్నారు కదా ఇప్పుడు ఈ అరెస్టులు ఇవన్నీ కూడా అవాయిడబుల్ అరెస్ట్లేగా, అవాయిడబుల్ దాడులేగా. నేను పొద్దున కూడా ఒక ఇష్టాగోష్ఠి మీటింగ్లో చెప్తా వచ్చా, సాయి గారు మీరు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు పరుషమైన పదాలు వాడతారండి. మీరు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఆ అభిప్రాయాలతో చాలా మంది ఏకీభవించకపోవచ్చు. మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మీరు నచ్చేవాళ్ళు ఉంటారు, మీరు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. మీరు మాట్లాడిన మాటతో ఏకీభవించినంత మాత్రాన మీ ఇంటి మీదకి వచ్చి దాడి చేయొచ్చా? చెప్పండి. ఇప్పుడు మీ మాటల వల్ల మేము హర్ట్ అయ్యామంటారు. హర్ట్ అయితే దాడి చేయమని ఎక్కడా లేదు. ఏ నైతికత మీకు చెప్పదు, ఏ రాజకీయం మీకు చెప్పదు, ఏ చట్టము మీకు చెప్పదు. మరి అయినప్పుడు ఆయన అయ్యన్న పాత్రుడు గారు ఏదో అన్నాడు అని చెప్పి ఆ రోజున జోగి రమేష్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి వెళ్ళటం ఏంటి? అది తప్పే కదా. పట్టాభి ఏదో మాట అన్నాడని చెప్పి మీరు వచ్చి పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టడం ఏంటి? అది తప్పే కదా. ఇవాళ అంబటి రాంబాబు ఏదో అన్నాడని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం అది తప్పే. జోగి రమేష్ లోకేష్ గారిని ఏదో అన్నాడని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అది తప్పే. మీరు అసలు ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నారా? మాట్లాడిన మాట పరుషం కావచ్చు, దూషణ కావచ్చు, పచ్చి బూతు కావచ్చు, బట్ ఇంటి మీదకి దాడి చేసే హక్కుని మీకు ఇవ్వదు. అది వాక్కు వేరు, హింస వేరు. హింస చేయడానికి ఎవరో ఒక మాట అన్న మాటని దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఏ చట్టము ఒప్పుకోదు, ఏ నైతికత ఒప్పుకోదు. చట్టం జాగ్రత్త పక్కన పెట్టండి, ఏ నైతికత ఒప్పుకోదు. నా ఉద్దేశం అది. మీరు విభేదిస్తానంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. చాలా మంచి పాయింట్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఇష్యూ జరగగానే అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. ఈ తిట్టుది వైరల్ అవుతుంది, లక్షలాది మంది కోట్లాది మంది చూస్తారు. వెంటనే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళే ఒరిజినల్గా పెయిడ్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది, ఒరిజినల్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ ప్రెషర్ చేసేస్తున్నారు. ఏంటి మన ప్రభుత్వంలో ఉండి కూడా మనకి ఇట్లా చేస్తుంటే ఇట్లా. అప్పుడు జరిగింది అదే వైసీపీ మీద మన ప్రభుత్వంలో ఉండి ఏంటంటే అప్పుడు ఉన్న నాయకులు వాళ్ళు రెచ్చిపోవడం. ఇక్కడ దీంట్లో తప్పు నాయకులదా కార్యకర్తలదా? ఓకే, కార్యకర్తలకు అవగాహన లోపం అండి. పాపం వాళ్ళకి తెలీదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ది ఫ్రీడమ్ టు అఫెండ్ ది అదర్ ఫెలో. మీ సెంటిమెంట్ హర్ట్ అయితే అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగమే. కాకపోతే మిమ్మల్ని డిఫేమ్ చేయకూడదు, అబద్ధం చెప్పి డిఫేమ్ చేయకూడదు, నిజం చెప్పి డిఫేమ్ చేయొచ్చు. నిజం చెప్పి డిఫేమ్ చేస్తే అది డిఫమేషన్ కింద రాదు. ఫ్రాడ్ చేయకూడదు. అంతవరకే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఉన్న కట్టుబాట్లు. అంతే తప్ప పరుషంగా మాట్లాడావు, నా కొడక అంటావు,
నువ్వు కూడా అను నా కొడక అని 10 మాటలను 10 సార్లను ఇంకొంచెం తీవ్రమైనటువంటి పదజాలం వాడు, అయిపోయింది. మాటకు మాట అంతే, మాటకి దెబ్బ సమాధానం కాదు. ఈ క్లారిటీ కార్యకర్తల్లో ఉండదు, నాయకుల్లో ఉండాలిగా, లేదు. కాబట్టి మనలాంటి వాళ్ళని చెప్పాలి. అందుకే నేను క్లారిఫై చేసి చెప్తున్నా. నేను ముఖ్యంగా నాయకుల్ని కాదు ఉద్దేశించి ఈ మాట చెప్తాను, ప్రజలను ఉద్దేశించి చెప్తున్నా, కార్యకర్తలను ఉద్దేశించి చెప్తున్నా. మాటకు మాట అనదలుచుకుంటే అనండి, అందులో ఎవళ్ళు తప్పుపట్టరు మిమ్మల్ని. అంతే తప్ప నువ్వు మాట అన్నావు కాబట్టి ఇంటికి వచ్చి తంతాను అనేది కరెక్ట్ కాదు, చట్టపరంగాను కరెక్ట్ కాదు, నైతికంగా కూడా కరెక్ట్ కాదు. అని నిన్నంటే నువ్వు పడతావా అంటే నన్ను చూడు, నేను కూడా వెనక్కి తిరిగి తిడతానేమో. లేకపోతే చూడండి ఆవిడ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో, ఈ సంస్కారం లేని మనిషిని మీరే అంచనా వేసుకోండి అని చెప్పి వదిలేస్తా. అది నా ఇష్టం. కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ ఏదో అంటాడండి, లేకపోతే హరీష్ రావు గారు ఏదో అంటాడు, కేటీఆర్ ఏదో అంటాడు, రేవంత్ రెడ్డి 10 మాటలు అంటాడు, 10 రెట్లు అంటాడు. అది ఆయన స్టైలు, అయిపోయిందిగా అక్కడతో. సో దట్ ఈస్ ద సొల్యూషన్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చేసింది తప్పే, ఇప్పుడు చేసేది తప్పే. అంటే ఇక్కడ సమస్య ఏం వస్తుందంటే, ఇప్పుడు 2014-19లో తెలుగుదేశం కార్యకర్తలని మీరు పట్టించుకోలేదు, మేము ఇట్లాగా ఏదైనా చెప్తే అనేటువంటిది కార్యకర్తలు అందుకని ఓడగొట్టామంటారు వాళ్ళు. 1924లో జగన్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధ్వంస పాలన అంటున్నాం, మేము చెప్పినట్టు జరగలేదు అనేసి జగన్ వాళ్ళు ఓడించారు. దానికి లోకేష్ పాదయాత్ర సందర్భంలో నేను ఎందుకు మీకు రెడ్ బుక్ రాస్తున్నాను మీ అందరిదని చెప్పేసి ఈయన బిగిన్ చేశారు. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే, ఇదివరకు మీరు చెప్పినటువంటి ఆ నైతికతలు వీటి గురించి డిబేట్ డిస్కషన్ ఉండేది నాయకులు. ఇప్పుడు వచ్చేటప్పుడు కార్యకర్తలు చెప్పినట్టు మనం నడవకపోతే మనం రాజకీయాల్లోంచి మనం పక్కెళ్ళిపోతాం, ఓడిపోతాం అనేటటువంటి భయాలు చివరికి నిర్దేశిస్తున్నాయి. నేను 2 పార్టీల కార్యకర్తలకి చెప్తున్నా ఇదే మాట. ఇప్పుడు విభేదించే వాళ్ళు విభేదించండి నాతో థియరిటికల్గా. ఏమంటే స్పీచ్ ఈజ్ ఈక్వల్ టు వైలెన్సా? చెప్పండి మీరే. ఖచ్చితంగా కాదు కదా. సో అంతే, అది మనలాంటి వాళ్ళు అంటాం వాళ్ళకంగా. కరెక్ట్. సో నేను అనేది ఇది, ఈ దుర్భాషలు ఆడటం అనే సంస్కృతి రాజకీయాల్లో కింద స్థాయిలో ఎప్పుడు ఉంటుంది, కానీ పై స్థాయిలో బాగా బాధ్యతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళల్లో మొదలైంది కేసీఆర్తో. తెలంగాణ యాజిటేషన్ టైంలో మొదలైంది. ఆంధ్ర కుక్కల్లారా, ఖబర్దార్, పేడ బిర్యానీ, మీ బ్రాహ్మణులకు మంత్రాలు రావు, జాగో భాగో అని చాలా పరుషమైన మాటలు మాట్లాడింది ఆయన. ఆయన దగ్గర నుంచి నేర్చుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాట్లేదు, ఇవాళ కూడా ఆయన గట్టిగా తిట్టమంటే ఆయన ఫ్రీగా తిట్టమన్నా కానీ తిట్టలేడు ఆయన, ఆయనకి రాదు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకుని వచ్చాడు. నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఏమన్నాడు, ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు అన్నాడు. చాలా పరుషమైన మాట అది. సరే, దానివల్ల అయ్యేది కాదు, ఏం కాదు, కానీ చాలా పరుషమైన మాట, ప్రతిపక్ష నాయకుడుగా అనాల్సిన మాట కాదు. దాన్ని తిప్పికొట్టలేకపోయారు టీడీపీ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి ఆ రోజునే వేసుకోవాల్సింది కదా. అతని నోట్లో అతను సంస్కారం ఇదిలే అని చెప్పి వదిలేశారు. వదిలేసినప్పుడు ఆ కార్యకర్తలు అడగాలి, ఎందుకు వదిలేస్తున్నారా, వాటి నోటు దురుస్తానని సమాధానం చెప్పాలి. ఇంకొక చోట అట్లాగే ఈ ముఖ్యమంత్రిని చీపురు కట్టలతో చెప్పులతో కొట్టాలి అని చెప్పి మహిళలకు పిలిపిస్తున్నాను అన్నాడు. అది కూడా సంస్కారమైన మాట ఏం కాదు. రాజకీయాల్లో ఆయన హామీలు ఇచ్చాడు, కొన్ని హామీలు తీర్చాడు, కొన్ని తీర్చలేదు. తీర్చని హామీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అంత పరుషమైన భాష మాట్లాడాల్సిన పని లేదు, అది నీ సంస్కారం. దానికి ఆ రోజునే వాళ్ళు తిప్పికొట్టలా. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఏదో అన్నాడు, నువ్వు కూడా 4 అనాల్సింది, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎట్లా పోతావు? అంటే వీళ్ళు ఇప్పుడు జగన్ సైకోగాడు, ఇట్లాంటి వాడు అదే రాక్షసుడు, చంపేయాలా, ఇట్లాంటిదని ఉరి తీయాలా అనేది ఇతన్నే అంటారు కదా. చంద్రబాబు గారే డైరెక్ట్గా అంటారు సైకో వాడు వీడు అని. అదేనండి చెప్పేది. సైకో అనేది ఒక తిట్టే, నేను కాదంటలా, తిట్టే అంతవరకే. దానికి మళ్ళీ తిరిగి తిట్టు, తిరిగి తిడితే అక్కడ నువ్వు ఇట్లా ఇతను నోరు కరెక్ట్ కాదంటారు కదా. ఇప్పుడు ఇటు తిడితే సరైన, ఎవరు మొదలెట్టారో వాళ్ళదే, వాళ్ళు తిరిగి తిట్టించుకోవడానికి సిద్ధపడాలి. అంతవరకు మనకు తెలుస్తుందిగా కాంటెక్స్ట్. ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు తిరిగి ఆ మాట అనిపించుకోవడానికి సిద్ధపడే అనాలి. కాబట్టి దాన్ని హింసలోకి తీసుకెళ్తాం అనేది అసలు సొల్యూషన్ కాదంట. ఎక్కడ అవుతుంది ఇది? ఇవాళ అంబటి రాంబాబు గారు ఫలానా మాట అన్నాడు కాబట్టి కొట్టారండి.
రేపు పొద్దున ఏమీ లేకుండా ఇప్పుడు సాయి గారు మీరు ఏదో మీ మీ ఒపీనియన్ పీస్లో ఎప్పుడో ఒక మాట అంటారు, వచ్చి మీ ఇంటి మీద పడిపోతారు. ఏంటంటే నేను హర్ట్ అయ్యాను అని అంటే ఎట్ట కుదురుతుంది? ప్రతి వీడియోకి అరెస్ట్ అవుతుంటారు. కుదరదు కదా. సో దే ఆర్ డిస్టింక్ట్లీ డిఫరెంట్. మాట ఎఫెక్ట్ వేరు, హింస వేరు. మాట అనేది ఇట్ ఈస్ టార్గెటెడ్ అట్ ది అదర్ పర్సన్స్ మైండ్, అదర్ పర్సన్స్ థింకింగ్ ప్రాసెస్. మీరు యు ఆర్ ట్రైంగ్ టు పర్సువేట్ సంబడి, ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హింస అనేది ఏంటంటే ఒక మనిషిని ఫిజికల్గా అతని లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు ఒకటి కాదు. యూ హ్యావ్ ఎ రైట్ టు యువర్ లైఫ్, యూ హ్యావ్ ఎ రైట్ టు యువర్ లిబర్టీ, యూ హ్యావ్ ఎ రైట్ టు యువర్ ప్రాపర్టీ, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ నాట్ టు బి అఫెండెడ్. రైట్. అది డిస్టింక్షన్. అఫెండ్ అవ్వకుండా ఉండలేము. ఇంత కాంప్లెక్స్ సొసైటీలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు, దానివల్ల నేను అఫెండ్ అయిపోతాను అని అంటే నువ్వు అఫెండ్ అయిపోవటాన్ని తీర్చే మార్గాలు ఏమి ఉండవు. యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ థిక్ స్కిన్ ఇన్ ఎ ప్లూరల్ సొసైటీ లైక్ ఆర్స్. ఇవాళ మీరు పార్టీ పెట్టారు అంటే ఇదివరకు జయప్రకాష్ గారు ఇట్లాంటి ఒక ట్రైల్ వేశారు. ముందు సంస్థగా పెట్టినప్పుడు ఆయనకి చాలా విలువ వచ్చింది. ఆయన ఏదైతే కాగ్ నివేదికల లేకపోతే ఇట్లాంటి రైట్ చేసి చెప్తున్నప్పుడు దానికి చాలా వాల్యూ ఇచ్చారు. అన్ని పార్టీలు కూడా ఆయన గౌరవించింది. ఆయన రాజకీయ పార్టీ పెట్టాక ఆ గౌరవం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ పబ్లిక్ కూడా ఆయన్ని ఆ విధంగా అప్పుడు ఇచ్చినంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి మంచి పేరు వచ్చింది. తర్వాత పార్టీలోకి వచ్చాక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన పార్టీలో వాళ్ళే ఆయన్ని మాట్లాడు. మీకు ఇప్పుడు మీరు ప్రయోగం చేస్తున్నారు రాజకీయ పార్టీ పెట్టడం అనేది, అవి చూసిన అనుభవాలతో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ప్రయోగం నుంచి నిరాశపడే లక్షణం కాదు నాది. ఆ ప్రయోగం నుంచి ప్రేరణ పొంది ఇలాంటి 100 ప్రయోగాలు జరగాలి. ఎక్కడో చోట క్లిక్ అవుతుంది, తప్పే ఉంది, నష్టమే ఉంది. ప్రయోగాలు జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు జేపీ గారు లోక్సత్తాను ఒక ఆర్గనైజేషన్గా నడిపించినప్పుడు అందరూ ఆయన రెస్పెక్ట్ చేశారు అని అంటున్నారు, కరెక్టే. బట్ పొలిటికల్ పార్టీ పెట్టగానే రైవల్ అవుతారు కాబట్టి, పోటీదారుడు అవుతాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన దూరం పెడతారు. అయినా కానీ ఆయన్ని గెలిపించారు కదా ప్రజలైతే, పెద్ద ఎత్తున ఆయనకి సపోర్ట్గా నిలబడ్డారు. ఆ రోజున గెలిపించారు. నాకు ఇవాళకి జేపీ గారి మీద కంప్లైంట్ ఏంటంటే మీరు కంటిన్యూ చేసి ఉండాల్సిందండి అని. ఓడిపోయినా గెలిచినా మీరు కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఆ ఎఫర్ట్, ఇట్ వాజ్ ఎ నోబుల్ ఎఫర్ట్ ఎట్ దట్ టైం. దాన్ని కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్ళేవాళ్ళు, నష్టం ఏంటి మీకు ఇప్పుడు అనేది. సరే, జేడీ గారు అంటారా, ఆయన అభిప్రాయాలు, ఆయన ఎక్కువ జేపీ గారు ప్రయాణం చేసిన దూరం ఇంకా వెళ్ళలేదు కాబట్టి దాని గురించి అనాలిసిస్ అక్కర్లా. మేము మా ప్రయత్నంలో వీ వాంట్ టు కమ్ విత్ ఈవెన్ మోర్ ప్రాక్టికల్, మోర్ క్లియరర్ పొలిటికల్ ఐడియాలజీ. దాన్ని తీసుకుని ప్రజల ముందుకు వస్తాం. ప్రజలకు నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతే నచ్చదు. మేము విఫలమయ్యాం అనుకోండి, మేము సక్సెస్ అవ్వలేదు అనుకోండి, డజంట్ మ్యాటర్. 10 ఏళ్ల తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, 5 ఏళ్ల తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. రైట్. నేను 94లో జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చింది. దాదాపుగా మీరు చూసిన టైంకి కానీ మీ తర్వాత చూసినప్పుడు దాదాపుగా ఈ కులాల వ్యవహారాల్ని నేను ఎక్కువగా చూడలేదు, వినలేదు. అంటే ఎవరో చెప్పేవాళ్ళు సో కాలేజీలో ఉంటుందని, మేము ఆ కాలేజీలు చదవలేదు కాబట్టి తెలియదు. తర్వాత ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కులం పేరు ప్రస్తావించని రోజు ఉండట్లేదు, పూట ఉండట్లేదు. ఇది రాష్ట్ర విభజన వల్ల జరిగిన పరిణామం అనుకోవాలా, లేకపోతే పబ్లిక్లో పెరుగుతున్నటువంటి ఎమోషనల్ ఫీలింగ్ అనుకోవాలా? కాలేజీల్లో ఇవాళ రోజున అంత స్థాయిలో ఉందని నేను అనుకోను. అప్పుడు ఉండేదేమో కానీ అప్పుడు కూడా మా కాలేజీలో లేదు, 1-2 కాలేజీల పేర్లు చెప్పేవాళ్ళు అంతే. ఉంటుందండి. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడన్నా 1-2 అపభ్రంశాలు ఉంటాయి. దాన్ని పట్టుకుని మనం దాన్నే హైలైట్ చేసుకుంటూ కూర్చోలేం కదా. కాబట్టి అది వచ్చింది, అదొక వేవ్ లాగా వస్తుంది, పోతూ ఉంటుంది. యువత ఒక తరం మారిపోగానే అభిప్రాయాలు మారిపోతాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రస్తావన ఎక్కువ ఎందుకు వస్తుంది అని అంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బాగా చదువుకున్న వాళ్ళు, లోకజ్ఞానం ఉన్నవాళ్ళు, 10 చోట్ల తిరిగేవాళ్ళు, కొంచెం మైగ్రేటరీ నేచర్ అంటే మొబిలిటీ ఉన్నవాళ్ళు, సోషల్ మొబిలిటీ ఉన్నవాళ్ళు. మన వాళ్ళు ఈవెన్ తమిళనాడు వాళ్ళు ఢిల్లీ పోవాలంటే ఆ హిందీ మనకు రాదని కంగారు పడతారేమో, మన వాళ్ళు బయలుదేరి ప్రపంచం అంతా దున్నేస్తారు, రెడీగా ఉంటారు. ముందు వెళ్ళి చేసినా చేయకపోయినా ముందు వెళ్ళడానికి అయితే రెడీ అవుతారు. సో అంత ఎంటర్ప్రైజు, ఆ మాత్రం ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు.
ఇంత ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళు కేవలం కులాల కోసం కొట్లాడుకుంటున్నారు అని అంటే ఈ రెండు ఫిట్ అవట్లా. అదే ఈ రెండు ఇమేజ్లు ఎందుకు జరుగుతోంది అని అంటే నా ఉద్దేశంలో పాలిటీషియన్స్ దీన్ని బాగా పెంచి పోషిస్తున్నారు. ప్రజల్ని పోలరైజ్ చేయడం కోసం కులాలను వాడుకుంటున్నారు. ఆ ఉచ్చులో ప్రజలు ఇరుక్కుంటున్నారు అనేది మా ఉద్దేశం. ఆ ఉచ్చులోంచి ప్రజలు స్వచ్ఛందంగా స్వతహాగా బయటపడడానికి ప్రయత్నం చేయమని మేము పిలిపిస్తున్నాం. రైట్. అంటే ఇక్కడ ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు అనుకుంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ కూడా ఒరిజినల్గా చెప్పాలంటే రోడ్డు మీద కనబడ్డటువంటి వాళ్ళు, లేకపోతే మనం తినే చోట ఉండే చోట ఏ కులం అని అడుక్కోము మనం. ఎక్కడో ఇక పొలిటికల్గా మాట్లాడుతున్నప్పుడు ఓహో ఈయన బీసీ నాయకుడని వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు గొడవ చేసినప్పుడు తెలుస్తుంది. అది అట్లాగే తయారవుతుంది. కానీ విదేశాల్లో కూర్చుని ఇక్కడి నుంచి బాగా చదువుకుని విదేశాల్లో వెళ్ళి వెల్ ఎస్టాబ్లిష్డ్ అవుతున్నటువంటి వాళ్ళు కులాల వారీగా డివిజన్ ఎందుకు జరిగిపోతున్నారు? పోనీ పని పాట లేక, ఎక్కువ టైం ఉంది, డబ్బులు ఎక్కువైనాయి, టైం బోల్డంత ఉంది, ఏం చేయాలో తెలియక ఏదో ఒక ఐడెంటిటీ కోసం వెతుక్కోవడం, అంతకు మించి ఏం లేదు. దానివల్ల అసలు కులం వల్ల బెనిఫిట్ ఏమైనా వస్తుంది? లిసన్, సోషలాజికల్గా మాట్లాడేయాలి ఏంటంటే ప్రతి మనిషికి రకరకాల ఐడెంటిటీస్ ఉంటాయండి. నేను మనిషిగా నేను ఒక ఐడెంటిటీ, నా ఫ్యామిలీ నాకు ఒక ఐడెంటిటీ, మా నూజివీడు నాకు ఒక ఐడెంటిటీ. నేను నూజివీడు వాడిని అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. బికాజ్ నూజివీడులో చాలా మంచి విషయాలు ఉన్నాయని నేను అనుకుంటాను. నూజివీడులో చెత్త విషయాలు లేవా? ఉంటాయి, బట్ మంచి విషయాల గురించి మాట్లాడతా. మా జిల్లా ఒక ఐడెంటిటీ, మన రాష్ట్రం ఒక ఐడెంటిటీ, తెలుగువాడిగా మనకు ఒక ఐడెంటిటీ, భారతీయుడిగా ఒక ఐడెంటిటీ. అలాంటివే కులం ఒక ఐడెంటిటీ, మతం ఒక ఐడెంటిటీ. అంత మాత్రం చేత ఏ ఐడెంటిటీ కోసం మనం చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ ఐడెంటిటీ. నీ కులంలో ఒక ఐడెంటిటీనే, నీ కులంలో ఒక గొప్పవాడు ఏదో గొప్ప పని చేశాడు, లేకపోతే ఐక్యరాజ్య సమితి మెంబర్ అయ్యాడు, లేకపోతే వైస్రాయ్ కౌన్సిల్లో మెంబర్గా ఉండేవాడంట, అబ్బో చాలా గొప్పవాడంట అని చెప్పి, లేకపోతే ఇంత పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు, ఇంత పెద్ద డాక్టర్ అయ్యాడంట. యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే అక్కడి నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. పిల్లలకు కూడా చెప్తారు, అరే చూడరా మీ ముసలాయన అంత గొప్పాడు అయ్యాడు, నువ్వు కూడా అంత గొప్పాడు, వాళ్ళు బాగా చదవరా అని చెప్తాం. అంతవరకే పనికి వస్తుంది ఐడెంటిటీ తప్ప అంతకు మించి నీకు వ్యక్తిగతంగా ఏవి తెచ్చిపెట్టదు ఐడెంటిటీ. నీ ఐడెంటిటీలో ఉన్న మంచి విషయాలను నువ్వు నేర్చుకుని అలవర్చుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. రైట్. అంతవరకే పనికి వస్తుంది కులం, అంతకు మించి ఏవి చేయలేదు అది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ పవన్ కళ్యాణ్ సొంతగా ఒక పార్టీ పెట్టి తను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు, చాలా ప్రయత్నించారు. తర్వాత ఇప్పుడు ఆయన దాంట్లో చేరిపోయారు. ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ తమ వైపు నుంచి ఒక ఆల్టర్నేటివ్ అనుకుంది, అటు చేరిపోయాయి. 15 సంవత్సరాలు కలిసి ఉంటాము అంటున్నారు. 15 సంవత్సరాలు జగన్ అధికారంలోకి రానియకుండా చూస్తే ఆ తర్వాత అతను ఫేడ్ అవుట్ అవుతాడని. ఇప్పుడు మీరు పార్టీ పెడుతుంది జగన్ని సీఎం కానియకుండా ఉండి ఆల్టర్నేటివ్ కోసం. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఆల్టర్నేటివ్ కోసం స్టార్ట్ అయ్యి జగన్ని సీఎం కానివ్వకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో 15 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేస్తారు. మీ ఉద్దేశం ఏంటి? జగన్ని రానియకుండా ఉండటం కోసమా, లేకపోతే మరొక కాన్సెప్ట్ అంటే చంద్రబాబు ఇద్దరికి ఆల్టర్నేటివ్? మాకు సంబంధించినంత వరకు ఇద్దరిలో తేడా లేదు, ఇద్దరికే ఆల్టర్నేటివ్ గా ఉండాలనే మా కోరిక, అంతే తప్ప. బట్ our first priority is Jagannath Reddy. We find that he is more dangerous to the society. That's our personal opinion. కొంతమంది ఏకీవించకపోవచ్చు. సో అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఈ రాష్ట్రం భరించలేదు ఆ అరాచకత్వాన్ని అనేది మా దృఢమైన అభిప్రాయం. బట్ అట్ ది సేమ్ టైం వీఆర్ నాట్ షూర్ దట్ వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈడేరిస్తారు అని చెప్పి ఆ నమ్మకం కూడా మాకు లేదు. అంటే ఏం మార్పు కోరుకుంటున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అవకాశాలు కానీ, ఆర్థిక అవకాశాలు కానీ, లేకపోతే సామాజికంగా ఉన్న అవకాశాలు కానీ, విద్యా ఆరోగ్య రంగాల్లో ఉన్న అవకాశాలు కానీ, వీటన్నిటిలో ఏది మనం అందిపుచ్చుకునే పరిస్థితిలో లేము. అందిపుచ్చుకునే పరిస్థితికి మనల్ని తీసుకువెళ్తారు అనే ఆశ కూడా లేకుండా పోతుంది. వ్యవసాయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ ఇవాళ 10 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు అప్పులు ఉన్నాయా? వాటిని తీర్చే మార్గం చెప్పాలా? ఇవాళ మీ దగ్గర వచ్చిన డబ్బులన్నీ జీతాలకి, బత్యాలకి, సంక్షేమ కార్యక్రమాలు సరిపోతున్నాయి అంటున్నారా? అభివృద్ధి ఎలా చేస్తారు? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు కడతారు? ఎప్పటికి చేస్తారే అసలు? అంటే ఇప్పుడు పత్రికల్లో చెప్తుంది ఇరిగేషన్ చాలా సీరియస్గా చేసుకెళ్తున్నారు, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత విశాఖపట్నానికి పెట్టుబడులు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
ఇప్పుడంతా స్వర్ణయుగం వైపు పరుగులు పెడుతోందని కదా. చెప్తున్నారులేండి. పేపర్ మీరు చదువుతారు, నేను చదువుతాను. కాకపోతే మనం చదివే మనకు అండర్స్టాండింగ్ కొంచెం డీప్గా ఉంటుందిగా. దాని ప్రకారం చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు వీళ్ళ హయాంలో పూర్తి చేయగలిగే పరిస్థితి ఏం కనపట్టల్లా. బికాజ్ లాస్ట్ 2 years నుంచి వీళ్ళు చేసింది చాలా తక్కువ. ఏదో ఒక స్ట్రెచ్లో మీరు లైనింగ్ వేసి కుప్పం దాకా తీసుకెళ్ళినంత మాత్రాన హంద్రీనీవా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు కాదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. గాలేరు నగర్ ప్రాజెక్ట్ ఇంతవరకు అట్లాగే పడుంది. వెలిగొండ ప్రాజెక్టు అట్లాగే పడుంది. గత 1.5 సంవత్సరాల కాలంలో ఏమీ జరగల. ఆ సొరంగం పనులు కొద్దిగా అయినా అంతే, అంతకుమించి ఏం జరగల. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ముట్టుకోలా మీరు ఈ సంవత్సరాల్లో. పోలవరం ప్రాజెక్టు కొంచెం అట్లాగే నత్తనడుకునే సాగుతుంది. యాక్చువల్గా గత 5 ఏళ్లలో 14 to 19 చేసిన స్పీడ్తో చేస్తే ఇప్పటికి అయిపోయి ఉండాల్సింది. బట్ ఎనీవే కొన్ని మనం తప్పని పరిస్థితులు, ఆ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 2 seasons కావాలి, తప్పదు. ఇలా కొంత టైం వేస్ట్ అయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోకుండా ఉంటే ఈ పాటికి అయిపోయేదేమో. అందులో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు CWC కూడా 23 points పెట్టి రాసింది. అటన్నిటికీ మనం సమాధానాలు చెప్పాలి. డిజైన్లన్నీ సంతృప్తికరంగా మార్చుకోవాలి. అవన్నీ చేస్తే కానీ ECRF డ్యామ్ చేయలేరు. ఇంత చేసినా కానీ మీరు 45 మీటర్లకు నీళ్లు నిలబెట్టకపోతే ఆ డ్యామ్ వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇరిగేషన్ విషయంలో మేము అది చేస్తాం అంటున్నారు కానీ గ్రౌండ్లో మనకేమి ఇప్పటివరకు అయితే కనిపించలా. ఈ బడ్జెట్లో ఏమైనా పెడతారేమో చూడాలి. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 14కి ముందు తెలంగాణలో వచ్చినటువంటి గొడవ ఏంటంటే అందరూ ఇక్కడ దోపిడీదారులు ఆంధ్ర వాళ్ళు అని. స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత చూస్తే అదేమో రిచ్ స్టేట్ అయింది, ఇదేమో పూర్ స్టేట్ అయింది. ఇక్కడ చూస్తేనేమో ఇవాల్టికి కూడా ఒక క్లారిటీ లేదు పబ్లిక్కి. అంటే ఇవాల్టికి కూడా మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అక్కడికి పంపిద్దాం మన పిల్లల్ని అనేటువంటిది. ఇక్కడికి మొత్తం సిస్టమ్ మారి మన పిల్లలు మన అమరావతిలో ఉద్యోగం చేయాలి, మన బెజవాడలో మన గుంటూరులో ఉద్యోగం చేయాలి, లేదా మన పిల్లలకి సంబంధం ఇచ్చేటప్పుడు మన ప్రాంతంలో ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన వైపుకి వెళ్ళగలుగుతామా మనం సమీప భవిష్యత్తులో కనపట్టలేదు. మీరు అన్నట్టు తెలంగాణ రిచ్ స్టేట్గా స్టార్ట్ అయినా దాన్ని సక్సెస్ఫుల్గా మళ్ళా పేద రాష్ట్రంగా మార్చేశారుగా. వాళ్ళు కూడా సరాసరి సగటు అప్పులు మన స్థాయిలోనే తెచ్చేసుకున్నారు వాళ్ళు కూడా. సో అందరూ ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఉన్న పొటెన్షియల్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పొటెన్షియల్ ఎక్కువ ఉంది. మీరు అన్ని రకాల వనరుల విషయంలో పొటెన్షియల్ ఎక్కువ ఉంది. అన్నిటికంటే పెద్ద వనరు మనకి మానవ వనరులు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా, నిజంగా చెప్పాలంటే చాలా తెలివిగల వాళ్ళు. బ్రిటిష్ ఏలుబడిలో ఆ రైతువారీ విధానం అది రావడం, రైతులకి ఎష్యూర్డ్ పట్టాలు, వాళ్ళ ప్రాపర్టీ ప్రొటెక్షన్ జరగటం, వీటన్నిటి వల్ల ఎర్లీగా మన వాళ్ళు స్థిరపడ్డారు లైఫ్లో. నైజాంలో ఉన్నంత అస్థిరత లేదు, అనుమానం లేదు. చాలా స్థిరంగా నిలబడి వ్యవసాయం చేసుకుని ఆ పిల్లల్ని చదివించుకుని, చదువు విషయంలో మనం చాలా ఫాస్ట్ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు, మెడికల్ విషయంలో మనం చాలా ఫాస్ట్. అలాగే వ్యవసాయ విషయంలో కూడా మన దగ్గర ఉన్నది చాలా ఫర్టైల్ ల్యాండ్. అన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలు పండించవచ్చు. ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్కి చాలా అవకాశం ఉంది. ఒకప్పుడు రైస్కి ఇంపార్టెన్స్ ఉండేది అనుకోండి, రైస్ బౌల్ అనేవాళ్ళు. ఇప్పుడు రైస్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఏంటంటే అంతమంది రైస్ తింటలా, ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది. బట్ హార్టికల్చర్ క్రాప్స్ కానీ అప్లాండ్ క్రాప్స్ కానీ బ్రహ్మాండంగా పండించగలిగిన అవకాశం ఉంది. కొత్త వంగడాలు తెచ్చుకోవాలి, కొత్త వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, ఎష్యూర్డ్ వాటర్ సప్లై ఇవ్వాలి. మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ వెల్త్ అగ్రికల్చర్ అండి. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో అక్కడ పరిశ్రమలు తెస్తున్నాం, ఇక్కడ IT తెస్తున్నాం అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి సమీప భవిష్యత్తు అంటున్నారు మీరు. నా ఉద్దేశంలో గట్టిగా కృషి చేస్తే ఒక 10-15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని మీరు అనుకున్నట్లుగా ఇక్కడే అందరికీ ఉద్యోగాలు వచ్చేట్లు, ఈవెన్ బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి కలగజేయడం కష్టమేం కాదు. రైట్, ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయి? ప్రస్తుతానికి లేవు, ఆ స్థాయిలో అడుగులు పడడం లేదు.